హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సినీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? వావ్! ఇదేంటి లండన్ బ్రిడ్జి ఇక్కడుంది ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. దీని గురించి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చేద్దాం. మన కరీంనగర్ పట్టణంలో మొదటిసారిగా ఈ లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ పడింది. మరి ఎగ్జిబిషన్ అంటే వెళ్ళకుండా ఉంటామా? అందులో ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే ఎలా? అందుకే మేము కూడా వచ్చేసినాం. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాం. ఈ లండన్ బ్రిడ్జి స్పెషాలిటీ ఏంటి అనేది లోపలికి వెళ్ళాక చెప్తాను. మీరు అలాగే చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఓకేనా? అన్నట్టు టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఎంట్రీ అయితే అదిరిపోయింది. బ్రిడ్జి పైన వెళ్తూ ఉంటే ఇదంతా ఓ సిట్టింగ్ అనేది మాకైతే తెలియలేదు. రియల్ బ్రిడ్జి పై నుంచి నడుస్తున్నామా అన్న అనుభవం కలిగింది. బ్రిడ్జి పైన వెళ్తుంటే ఒక రైమ్ అయితే గుర్తొచ్చింది. లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, falling down, London Bridge is falling down, my fair lady, build it up with iron bars, iron bars, ఐరన్ బార్స్. బాగుందా అండి నారాయణ్? మన చుట్టూ నిజంగానే ఇంత అందమైన సిటీ ఉందా అని చూస్తూ అలాగే ఉండిపోయాము. మేము బ్రిడ్జి క్రాస్ అయి లోపలికి వెళ్ళిపోతున్నాము. రియల్ బ్రిడ్జి కూడా ఇంత అందంగా ఉంటుందా అని ఆలోచనలో పడిపోయాము. వాహ్వా వాహ్వా, ఎంత అందం, ఎంత అందం! లండన్ సిటీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా అలాగే సెటప్ చేశారు. ఒక్కసారి లండన్కి వెళ్ళిపోయామా అని అనిపించింది మాకు. మీరైతే అందాలను అలాగే చూస్తూ ఉండండి. రియల్ లండన్ బ్రిడ్జి కింద ప్రవహించే నది థేమ్స్ నదంట. ఈ బ్రిడ్జి పొడవు వచ్చేసి 800 అడుగులు ఉంటుందంట. ఈ బ్రిడ్జి స్టార్ట్ అయింది జూన్ 30, 1894లో ప్రారంభించారంట. మరి ఇక మన లండన్కి రాణి ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ క్వీన్ 70 ఏళ్ల పరిపాలన చేసిందంట. ఈమె యునైటెడ్ కింగ్డమ్కి కాకుండా ఆస్ట్రేలియా, కెనడా మరియు న్యూజిలాండ్తో సహా 14 మాజీ బ్రిటిష్ కాలనీలకి రాణిగా అటు దేశాధిపతిగా ఉందంట. ఇంకా 56 దేశాల కామన్వెల్త్కి అధిపతి కూడా అంట. ఇదండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. ఇక్కడ లొకేషన్ని మా గ్యాలరీలో సేవ్ చేసుకోవడానికి ఓ క్లిక్ తీసుకున్నాము. ఇక్కడ వాల్పేపర్లో ఓల్డ్ లండన్ ఎలా ఉండేది అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే లండన్ రాజసం అంతా ఇక్కడ ఉట్టిపడేలా ఉంది. ఎంట్రీలో సింహాలు, మొత్తం రాణి ఎలిజబెత్ ప్రపంచమే ఇక్కడంతా. మేము ఆ ఫొటోస్ని అలా చూస్తూ అనుకున్నాము, ఓహో ఈ రాణి ఇలా ఉండేదా అని. ఆమె చిన్ననాటి ఫొటోస్ అన్నీ ఈ ఎగ్జిబిషన్లో సెట్ చేశారు. ఇదంతా ఆమె ఏలిన సామ్రాజ్యం కదా. ఏమైనా క్వీన్ అంటే క్వీనే మరి. ఆ క్వీన్తో ఈ క్వీన్ ఒక సెల్ఫీ. ఇక ఇదంతా అయిపోయాక ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించినవి అందరికీ ఉన్నాయి. సో షాపింగ్ ప్రియులకైతే చాలా ఇష్టపడతారు. ఇవన్నీ గేమ్స్కి సంబంధించిన స్టాల్స్. ఇలాంటి గేమ్స్ పిల్లలకి ఆడిపించాలి, వాళ్ళ మైండ్ షార్ప్గా అవుతుంది ఇలాంటి గేమ్స్ వల్ల. ఇక ఇక్కడికి వచ్చేయండి, ఇదంతా ఫుడ్ కోర్టు. అన్ని స్పెషాలిటీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఎప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళినా మంచూరియా అయితే ఖచ్చితంగా తింటాము. ఎందుకంటే ఇక్కడ బాగా నచ్చుతుంది మాకు మంచూరియా. నేను ఇదివరకు వాటర్ టన్నల్ ఎగ్జిబిషన్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా ఏం చెక్క ఇంత ముద్దుగా తమ్మునికి తినిపిస్తున్నాడు చూడండి. ఇక మేము ఫుడ్ పని కానిచ్చుకున్నాక ఇంకొన్ని గేమ్స్ వైపు వచ్చేసాము. పిల్లలని ఆడిపించడానికి కొత్త కొత్త గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. పిల్లలకైతే మస్త్ ఎంజాయ్ ఉంటుంది. పిల్లలకేంటి పెద్దవాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఏ ఎగ్జిబిషన్లో అయినా సరే జైంట్ వీల్ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది కదా. కానీ మాకైతే ఎక్కాలంటే భయం. మా పిల్లలకి ఎయిర్ బోన్సర్ అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. సరదాగా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఆనందమేగా మనకు కావాల్సింది. కొందరు అంటూ ఉంటారు ఈ ఎగ్జిబిషన్ అంటే డబ్బులు బొక్క ఎందుకు అని. కానీ మేము ఒకటే ఆలోచిస్తాం, పిల్లల కోసం మేము వెళ్తాము. ఎందుకంటే కొంచెం పెద్దయ్యాక ఇలాంటి ఏజ్లో ఉన్న సరదాలని వాళ్ళకి తీసుకురాగలుగుతామా చెప్పండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పడుతుంది ఈ ఎగ్జిబిషన్. మరి అలాంటప్పుడు పిల్లల ఆనందం కోసం వెళ్ళడం తప్పేం కాదు కదా. వాళ్ళలా ఆనందంగా ఉంటే మనకెంత సంతోషంగా ఉంటుంది. మా బాబు కూడా మైండ్ గేమ్ ఆడతా అంటే తీసుకెళ్ళాము, కానీ వాడు అనుకున్నది రాలేదు. బట్ నాలెడ్జ్ అన్న ఇంప్రూవ్ అవుద్ది కదా. అన్నట్టు ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు. తొందరగా వెళ్ళండి, చాలా బాగుంది. సో ఇదండి మన కరీంనగర్లోని ఎగ్జిబిషన్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్
నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.